నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఒక్కసారిగా ఒడిశాలోని పూరిని తలపించింది. అవును, అచ్చం ఆ జగన్నాథుడే కదిలి రాయకల్ కు వచ్చాడా అన్నట్టుగా వీధులన్నీ హరే కృష్ణ నామస్మరణతో దద్దరిల్లిపోయాయి. పూరి దాకా వెళ్లలేని భక్తుల కోసం సాక్షాత్తు స్వామివారే ఇక్కడికి వచ్చి కనువిందు చేసిన ఆ మహా రథయాత్ర సెన్సేషనల్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
భక్తి ఉప్పెన ఎగిసిపడింది. ఇస్కాన్ దేవాలయ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పూరి జగన్నాథ రథయాత్ర కనీవిని ఎరగని రీతిలో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలు భక్తులకు దివ్య దర్శనమిచ్చాయి. స్వామివారి కళ్యాణ గుణాలు, జయ జయ ధ్వానాల మధ్య గోవింద నామస్మరణలతో పట్టణ వీధులు మారుమోగాయి. ఎటు చూసిన జనసంద్రం, భక్తి పారవశ్యంతో మునిగి తేలిన ప్రజలు పోటీపడి మరి ఆ పవిత్ర రథాన్ని లాగి తన్మయత్వం చెందారు. ఈ మహా ఉత్సవంలో మున్సిపల్ చైర్మన్ కటకం రవీందర్, వార్డు కౌన్సిలర్లతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇంతటి భారీ జనసందోహం నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చిట్నేని సుధీర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు. చూశారుగా పూరి రథయాత్రను కళ్ల ముందు ఉంచిన రాయకల్ భక్తజన సందోహాన్ని. ఎటు చూసిన భక్తి, ఎక్కడ విన్నా హరే కృష్ణ నామస్మరణ. మొత్తానికి రాయకల్ రథయాత్ర ఒక అద్భుత ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది ఇవాల్టి సెన్సేషనల్ హైలైట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 19.